శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపువరాహస్య భవతి. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణధయే వాసిష్ఠాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హరి ఓం తత్సదు. విష్ణు సహస్రనామాల్లో 15వ శ్లోకాన్ని ఈరోజు మనం ప్రారంభం చేద్దాం. లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట్ర చతుర్భుజ అని. దీంట్లో 8 విష్ణునామాలు ఉన్నాయి. అందులో మొదటిది లోకాధ్యక్ష అని. లోకానికి అధ్యక్షుడైన. ఒక సభను నిర్వహించినప్పుడు అధ్యక్షుల వారు ఉంటారు. ఆ సభ అంతటికి కూడా ఆయనే అధ్యక్షత వహిస్తాడు. ఆయనకు అనుగుణంగానే ఆ సభ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఎవరు ఎంతసేపు మాట్లాడాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆయన ఏమీ మాట్లాడు, కానీ మాట్లాడిన వారందరూ కూడా ఆయనకి అనుగుణంగా ప్రవర్తించి ఉంటారు. ఆయన అధీనంలో మాట్లాడతారు. అందరి యొక్క మాటల్ని ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. ఇలా ఆ సభ అంతటికీ కూడా అధ్యక్షత వహిస్తాడు. అలాగే ఆయన లోకాధ్యక్షుడు. అంటే లోకమంతటికీ కూడా ఆయన అధ్యక్షత వహిస్తాడు. ఈ సమస్త జగత్తంతా కూడా ఆయన యొక్క అధీనంలో నడుస్తూ ఉంటుంది. ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. ఆయన సాక్షీభూతంగా ఉంటాడు. ఆయన సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి సమస్త గ్రహమండలాలు, పంచభూతాలు, సమస్త ప్రాణికోటి కూడా ఆయన యొక్క అధీనంలోనే కదులుతూ ఉంటుంది. అంచేత ఆయన లోకాధ్యక్ష అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది. ఇక తరువాతి నామం సురాధ్యక్ష అని. సురులు అంటే దేవతలు. దేవతలందరికీ కూడా ఆయనే అధ్యక్షత వహిస్తాడు. ఈ సృష్టిలో దేవతలంతా ఒక్కొక్కడు ఒక్కొక్క విభాగానికి అధిపతిగా ఉంటాడు. ఆయా విభాగాలను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటాడు ఆయన. ఇలా అన్ని విభాగాలకు అధిపతులైనటువంటి దేవతలకు అందరికీ కూడా ఆయన అధ్యక్షుడై ఉంటాడు. కాబట్టి ఆయన సురాధ్యక్షుడు. సురాధ్యక్షాయ నమః అని ఆయన్ని మనం కీర్తిస్తాం. తరువాతి నామం ధర్మాధ్యక్ష. ధర్మానికి కూడా ఆయనే అధ్యక్షుడై ఉంటాడు. లోకమంతా కూడా దేవతాధీనమై ఉంటుంది. దేవతలందరూ కూడా ధర్మానికి అధీనంలో ఉంటారు. ఇక ఈ ధర్మం అనేటువంటిది శ్రీమన్నారాయణుడి యొక్క అధీనంలో ఉంటుంది. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైన. మొత్తంపైని లోకములన్నింటి యందు, దేవతల యందు, ధర్మములందు కూడా ఆయనే వసించి వాటిని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన లోకాధ్యక్షుడు, సురాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు కూడా అయి ఉన్నాడనమాట. ఇక తరువాతి నామం కృతాకృత అని. కృతము అంటే చేయబడినది, వ్యక్తమైనది అని అర్థం. అకృతము అంటే చేయబడనది, అవ్యక్తమైనది అని అర్థం. ఒకనాడు ఆయన ఒక్కడే నిర్మల నిరాకార నిర్గుణ స్వరూపుడై ఉంటాడు. అప్పుడు ఆయన వ్యక్తము కాడు, అవ్యక్త స్వరూపుడైన. వేరొకనాడు ఆయనే ఈ జగత్ అంతటిగా విస్తరిస్తాడు. ఆయనే సూర్యుడుగా, చంద్రుడిగా, సమస్త గ్రహమండలాలుగా, పంచభూతాలుగా, సమస్త ప్రాణికోటిగా ఆయనే విస్తరిస్తాడు. అప్పుడు ఆయనే వ్యక్తస్వరూపుడై జగత్తుగా కనబడుతూ ఉంటాడు. ఒకనాడు అవ్యక్తుడై, వేరొకనాడు వ్యక్తమై, వ్యక్తావ్యక్త స్వరూపుడై ఉంటాడన్నమాట. ఈ సృష్టి అంతా కూడా వ్యక్తమైనప్పుడు అది కార్యం. ఆ కార్యానికి కారణస్వరూపుడై మళ్ళీ ఆయనే ఉంటాడు. ఇలాగా కార్యకారణ స్వరూపుడై, వ్యక్తావ్యక్త స్వరూపుడై, కృతాకృతుడై ఉంటాడనమాట. అంచేత ఆయన్ని మనం కృతాకృతాయ నమః అనేటువంటి నామంతో ఆయన్ని మనం కీర్తిస్తాం. ఇక తరువాతి నామం చతురాత్మ అని. ఈ సృష్టి అంతా కూడా 4 భాగాలుగా విభజిస్తే అందులో
మనం వింటున్నది, చూస్తున్నది కేవలం ఒక భాగం మాత్రమే. పురుష సూక్తంలో స్పష్టంగా చెప్పబడుతుంది, పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అని. కేవలం ఆత్మస్వరూపుడైనటువంటి ఆయన యొక్క రూపం అంతా కూడా 4 భాగాలుగా చేస్తే మనకి కనిపిస్తున్నటువంటి, వినిపిస్తున్నటువంటి ఈ సృష్టి భాగం అంతా కూడా కేవలం ఒక్క భాగం మాత్రమే. అంచేతన ఆయనను మనం చతురాత్మ అంటే 4వ భాగమైనటువంటి ఆత్మస్వరూపుడు అన్నమాట. ఆయన యొక్క రూపం ఈ సృష్టిని మించి మరి 3 భాగాలుగా ఇంకా ఉన్నాయన్నమాట. కేవలం 4వ భాగం మాత్రమే కనిపిస్తున్నటువంటి ఆత్మస్వరూపుడు అని ఒక అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక చతురాత్మ అనేటువంటి నామానికి వేరొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ సృష్టిలో ప్రాణులన్నీ కూడా 4 అవస్థలలో ఉంటూ ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలని చెప్పి 4 అవస్థలలో ఉంటాయి. ప్రాణులన్నీ కూడా మెలకువగా ఉన్నప్పుడు జాగృత అవస్థ. ఇక స్వప్నావస్థ అంటే ఏమిటి? నిద్రారంభానికి ముందుగా స్వాప్నికమైనటువంటి జగత్తులో ప్రాణులు ఉంటాయి. అప్పుడు శరీరం అంతా కూడా అలసిపోయి ఉన్నప్పటికీ కూడా మనస్సు ఇంకా విశ్రాంతిలోకి వెళ్ళదు. అది స్వాప్నిక జగత్తు. ఇక తరువాతి అవస్థ సుషుప్తి. అప్పుడు శరీరంతో పాటు మనస్సు కూడా లయమైపోతుంది. దీనిని సుషుప్తి అవస్థ అంటాం. ఇక తురీయ అవస్థ, ఇది యోగులకు సాధ్యమైనటువంటిది. ఈ అవస్థలో శరీరాన్ని క్రిమికీటకాదులు తినేస్తున్నా కూడా ఆ వ్యక్తికి తెలివి ఉండదు. భగవాన్ రమణులు ఈ స్థితికి చేరుకున్నారు. ఒకనాడు ఆయన ఈ తురీయ అవస్థలో ఉన్నప్పుడు ఆయన కూర్చునేటప్పుడు క్రింద భాగం అంతా కూడా ఆ చర్మాన్ని తేళ్ళు, జరులు కొరుకు తినేసాయి. అయినా కూడా ఆయనకి తెలివి రాలేదు. చూసే వాళ్ళంతా కూడా ఆయనని తీసుకొచ్చి వేరొక చోట పెట్టారు. అలాంటి అవస్థని తురీయ అవస్థ అంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థల్లో అన్నింటి యందు కూడా ఆత్మస్వరూపుడై ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం చతురాత్మ అనేటువంటి నామంతో కీర్తిస్తాం. ఇక చతురాత్మ అనేటువంటి పదానికి వేరొక అర్థాన్ని కూడా చెప్పవచ్చు. ఆయన 4 విధాలైనటువంటి వాక్ స్వరూపంగా ఉంటాడు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 రూపాల్లో ఉన్నటువంటి వాక్ స్వరూపుడు ఆయన. అందులో పరావస్థ, ఒక వాక్కు వెలుపలికి వస్తున్నప్పుడు 4 అవస్థలను దాటుకుంటూ వస్తుంటుంది అది. అందులో మొట్టమొదటిది పరావస్థ. ఈ పరావస్థ అనేటువంటిది ఆ జీవుడి యొక్క పూర్వజన్మ వాసనని అనుసరించి ఉంటుంది. ఇక పశ్యంతి అవస్థ ఆ పూర్వజన్మ వాసనను అనుసరించి మనస్సులో ఒక రకమైనటువంటి ప్రేరణ కలుగుతుంది. అది పశ్యంతి అవస్థ. తర్వాత మధ్యమ, అలా ప్రేరణకు అనుగుణంగా ఏది మాట్లాడాలో అది ఒక రూపాన్ని దిద్దుకుంటుంది, మధ్యమ అవస్థ. ఇక వైఖరి అంటే ఏంటంటే అలా రూపుదిద్దుకున్నటువంటి భావమే వాక్కుగా వెలుపలికి రావడం. ఇలా 4 అవస్థలలో వాక్కు వెలుపలికి వస్తుంది. ఈ 4 అవస్థలలో ఆ వాగ్రూపమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఆయన. అంచేతనే ఆయనను చతురాత్మ అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం. ఇక తరువాత నామం చతుర్వ్యూహ అని, అంటే 4 వ్యూహములు కలిగినటువంటి వాడు. ఈ సృష్టి కార్య నిర్వహణలో ఆయన 4 వ్యూహములను అనుసరించాడు. ఆయన ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఒక వ్యూహాన్ని వేసుకుంటాం, ఒక ప్లాన్ అనుసరిస్తాం. అలాగే ఇంత పెద్ద సృష్టి కార్యక్రమానికి ఆయనకు కూడా ఒక వ్యూహం అవసరం కదా. అలా ఆయన 4 వ్యూహాలతో ఈ సృష్టి అంతటినీ కూడా నడిపిస్తున్నాడు. అందులో మొదటిది వాసుదేవ, 2 ప్రద్యుమ్న, 3వది అనిరుద్ధ, 4 సంకర్షణ. అందులో మొదటిది వాసుదేవ, అంటే ఈ సృష్టి అంతటా కూడా తానే నివసించి ఉంటాడు. తాను కానిదేది కూడా ఈ సృష్టిలో ఉండదు. విభిన్నమైనటువంటి రూపాల్లో మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా అంతటా కూడా ఆయనే ఉంటాడు. ఇది వాసుదేవ వ్యూహం. రెండవది ఏమిటి? ప్రద్యుమ్న అనేటువంటి వ్యూహంలో ఈ సృష్టి అంతా కూడా తన యొక్క తేజస్సే నిండి ఉంటుంది. ఇది
ప్రద్యుమ్న. ఇక అనిరుద్ధ అంటే ఈ సృష్టి కార్యాన్ని ప్రతిఘటించినటువంటి సాహసం వేరెవరూ చేయడానికి సాధ్యపడదు. ఈ సృష్టి కార్యాలన్నీ కూడా తన యొక్క శాసనం ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు అన్నీ కూడా ఆయన యొక్క శాసనాన్ని అనుసరించి నడుస్తూ ఉంటాయి. వాటిని వ్యతిరేకించేటువంటి శక్తి వేరెవరికీ ఉండదు. కాబట్టి ఆయన యొక్క వ్యూహం అనిరుద్ధ వ్యూహం. వేరెవరూ కూడా ఆయన యొక్క శాసనాన్ని ధిక్కరించలేనటువంటి స్థితి ఉంటుంది. ఇక 4వ వ్యూహం ఏంటంటే సంకర్షణ. అంటే ఆయన అక్కరలేదు అనుకునేటప్పుడు ఈ సమస్త విశ్వం అంతటినీ కూడా తిరిగి తానే మళ్ళీ తనలో లయం చేసుకుంటాడు. దీనిని సంకర్షణ అనేటువంటి వ్యూహం అంటారు. ఈ 4 వ్యూహాలతో ఈ సృష్టిని అంతటినీ కూడా నడిపిస్తుంటాడు. కాబట్టి ఆయన చతుర్వ్యూహ అనేటువంటి నామంతో ఆయన మనం కీర్తిస్తాం. ఇక తరువాత నామం చతుర్దంష్ట్ర అని. దంష్ట్రలు అంటే కోరలు. 4 కోరలతో విలసిల్లేటువంటి వాడు. నారసింహ స్వరూపంలో ఆయన 4 కోరలతో దర్శనమిస్తాడు. నరసింహస్వరూపం సాక్షాత్తు వేదస్వరూపం. ఈ 4 కోరలు కూడా చతుర్వేదాలకి, చతుర్విధ పురుషార్థాలకి కూడా ప్రతీకలుగా నిలుస్తాయి. వేదాలన్నీ కూడా ధర్మం యొక్క రూపమై, అధర్మం ఎప్పుడైతే ప్రజ్వరిల్లిందో దానిని నాశనం చేసి వేద ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడం కోసం అని చెప్పి ఆయన నృసింహావతారంలో వచ్చాడు. ఆయన అంచేతన ఆయన చతుర్దంష్ట్ర, 4 దంష్ట్రలు కలిగినటువంటి నారసింహ స్వరూపాన్ని మనకి వర్ణన చేస్తున్నారు. చతుర్దంష్ట్రాయ నమః అని ఆయన మనం కీర్తిస్తాం. ఇక ఈ శ్లోకంలో చివరి నామం చతుర్భుజ అని. 4 భుజములు కలవాడు. 4 భుజములు కలవాడు అని చెప్పినప్పుడు ఆ విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థతని మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. శంఖచక్ర గదాపద్మాలని ఆయన 4 చేతులు యందు ధరిస్తాడు ఆయన. అందులో పాంచజన్యం అనేటువంటి శంఖం. ఈ పాంచజన్యం అనేటువంటి శంఖం తన యొక్క భక్తుల్ని ధర్మ మార్గం వైపు నడిపించేదిగా ఉంటుంది. ఇక సుదర్శనం అనేటువంటి చక్రం అధర్మ ప్రవర్తనలో అయినటువంటి వారిని శిక్షించేదిగా ఉంటుంది. ఇక కౌమోదిక అనేటువంటి గద తాత్కాలిక సుఖాల వెంట పరుగులు తీస్తున్నటువంటి మనస్సును అదుపులోనికి తెచ్చేదిగా ఉంటుంది. ఇక పద్మం తన యొక్క భక్తులకు రక్షణ కల్పించి, జ్ఞానాన్ని కలిగించి మోక్ష మార్గంలోనికి నడిపించేదిగా ఉంటుంది. ఈ విధంగా విష్ణువు శంఖచక్ర గదాపద్మాలను ధరించి చతుర్భుజుడై ధర్మరక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనను మనం చతుర్భుజాయ నమః అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం. లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట చతుర్భుజ అని 8 నామాలతో ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. స్వస్తి.